సావిత్రిబాయి పులే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 కార్యక్రమం శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పులే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని గుర్తు చేశారు. 3 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ, మహిళల కోసం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఉంచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయని, 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత రావడం గర్వకారణమన్నారు. మహిళలకు వడ్డీ రహిత రుణాలు, ఉపాధ్యాయ నియామకాలు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ కట్టుబాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్, నాయకులు నరాల సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఓ అశోక్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, కాంగ్రెస్ నాయకులు అగ్గుభోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా అవార్డు ప్రదానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి మీరందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారు తెలంగాణలో. మరి అలా మార్పు స్పష్టంగా కనబడతా ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి మేమందరం కూడా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత గతంలో 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కూడా ఆశించినాం ఏంటంటే తెలంగాణ విద్యారంగంలో నిజంగానే వెనుకబడి ఉండింది. అప్పుడు ఆంధ్ర కంటే మనం తెలంగాణ వెనుకబడిందంటే మరి మనకు ఒక జనరేషన్ గ్యాప్ ఉండేది ఎడ్యుకేషన్లో. వాళ్ళేమో సర్కారులో ఉండే, బ్రిటిష్ పరిపాలన ఉండి వాళ్ళ తాతలు చదువుకుంటే మన దగ్గర మన తండ్రులు చదువుకునే పరిస్థితి లేకుండే. బ్రిటిష్ గవర్నమెంట్ కాకుండా మనం నిజాం గవర్నమెంట్లో ఉండే కాబట్టి తర్వాత 56-60 సంవత్సరాల తర్వాత కూడా మనం అదే వెనుకబాటును కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇవాళ మన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మరి విద్యారంగంలో ఎంతో ముందు చెందుతుందని మనం భావించినాం అప్పుడు. కానీ అనుకున్న స్థాయిలో విద్యారంగానికి నిధులు కానీ మరి దానికి ప్రోత్సాహం కానీ దొరకక మనం వెనుకబడిపోయినటువంటి సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది.